హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. మీరు ఎప్పుడైనా ఆలు మసాలాని ఇలా డిఫరెంట్గా ట్రై చేశారా? ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని సాహి జీరా బగారా ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. 1 స్పూన్ అల్లం పేస్ట్, 1 స్పూన్ పసుపు వేసుకొని టమాటా ముక్కలు మగ్గేలోపు 2 స్పూన్స్ పల్లీలు, 2 స్పూన్స్ నువ్వులు వేయించుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కలు, హోల్ గరం మసాలా వేసుకొని కొంచెం చింతపండు యాడ్ చేసుకొని ఫుడ్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ టమాటా ముక్కలు మగ్గి ఉంటాయి, అవి చల్లార్చుకొని అదే మిక్సీ జార్లో ఆనియన్ టమాటా వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో ఒక పావు నూనె వేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆలు ముక్కలు వేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకొని 10 మినిట్స్ మగ్గించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మన మసాలా పేస్ట్ని వేసుకొని 1 స్పూన్ కారం వేసుకొని అడుగు అంటకుండా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత గ్రేవీ కోసం 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకొని 10 మినిట్స్ మగ్గించుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ కర్రీ చాలా బాగుంటుంది. తప్పకుండా లైక్ చేయండి.